సాంఖ్య సూత్రం మనుష్య మృగాది భేద నిర్ణయముల గురించి వివరములు. స్థభరో లక్షం శతాః జలజో నవలక్షకః క్రిమినో రుద్ర సాంఖ్యశ్చ దుర్లక్షాంతు మనుషాం త్రింశర్లక్షం గవానం చ పక్షిణాం దశలక్షకం. వృక్షాది స్థానం వర్గము 20 లక్షలు, నీటి యందు బుట్టిన మత్స్యాది జలవర్గములు 9 లక్షలు, పురుగులు మొదలగు క్రిమి వర్గములు 11 లక్షలు, మనుష్య జాతి భేదములు 4 లక్షలు, గోవు మొదలగు మృగవర్గములు 30 లక్షలు, పక్షి వర్గములు 1 లక్ష, అంతా మొత్తము 84 లక్షల జీవరాశులగవు. వీరిలో మనిషా జన్మము మాత్రము దుర్లభము. దుర్లభమని ఎందుకన్నాడంటే మనకు జ్ఞానము, తెలివి, ఈర్ష్య అన్ని రకాల గుణములు మనకు ఏర్పడి ఉంటాయి. కోపము, క్రోధము, అహంకారము, మదము, మత్సరము, కామము ఇలాంటి కోరికలతో కూడుకొని ఉన్నాం కాబట్టి అక్కడ దుర్లభం అని అంటున్నాడు. దుర్లభం అంటే పుట్టడం, మనిషి జన్మంలో పుట్టడం దుర్లభం. మానవ జాతిలో పుట్టినందుకు మనం ఎంతో కొంత మేలు చేసుకొని ఈ యొక్క భగవద్గీత సారాంశాన్ని మొదలుకొని దీన్ని పఠన చేయకపోయినా చేసిన కనీసం ఆ భగవద్గీతని చదివి మానవ జాతి విలువని పెంచి మమకారాలతో, మమతలతో, బంధుమిత్రులతో అందరితో కలిసిమెలిసి ఉంటూ జీవనోపాధి సాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ భగవాన్, జై సద్గురుభ్యో నమః.